హలో అండి. నమస్తే. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే నేను హుషారుగా ఉన్నప్పటి నుంచి సిలైన్లు పెట్టించుకునేదాకా ప్రతిదీ షేర్ చేసుకుంటున్నానండి. లాస్ట్ వరకు చూడండి. చూసి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. మార్నింగ్ పిల్లలు వెళ్ళిన తర్వాత షూట్ చేసిన వీడియో. వాళ్ళు అప్పటికే వెళ్ళిపోయారు. ఇంట్లోనే ఒక 2 గుడ్లు ఉంటే వాళ్ళ వరకు ఎగ్ రైస్ అయితే చేసేసి బాక్స్ పెట్టేస్తానండి. ఇంట్లోని నైట్ టమోటా పచ్చడి చేశాను, పచ్చిమిరకాయలు వేసి. ఇంకా పచ్చడి ఉందనమాట. మా వారు పిల్లల్ని వదిలిపెట్టి వచ్చేటప్పుడు ఈ గుడ్లు అట్టయితే ఒకటి తీసుకొచ్చారు. విప్పదీయగానే ఇంకో గుడ్డ అయితే పగిలిపోయింది. ఆ తాడు కట్ చేసేటప్పుడు నైఫ్ కూడా వచ్చి చేతికి గుచ్చుకుందనమాట. అదొక దెబ్బ. ముందు ఇట్లా ఇప్పదీయగానే ఏమైనా గుడ్లు పగిలిపోయి ఉంటే ముందు అవి వండటానికి బయట పెట్టేసి మిగతాన్ని కూడా కింద పెట్టేస్తానమాట. పైన ఇంకెక్కడున్నా పిల్లలు ఉంచరు. ఇక్కడ పెట్టేస్తానంటే కర్టెన్స్ ఉంటాయి కదా, పిల్లలు అటు జోలికి వెళ్ళరు. అందుకే ఫ్రిడ్జ్లో పెడదామంటే ఎన్నని పెడతాం ఫ్రిడ్జ్లో, అందుకని చెప్పి ఇలా బయటే ఉంచుతానండి. మా వారికి పచ్చడి వేసుకొని అన్నం తినేటప్పుడు ఏమైనా ఆమ్లెట్లు అట్లా ఉంటే నచ్చుతాయి అనమాట సగం. అందుకని ఈ గుడ్లట్ట పనిమాల తీసుకొచ్చారు ఇప్పుడు. అయితే ఇక్కడ గుడ్లు పగలగొట్టేసి ఆనియన్స్ అంటే ఉల్లిపాయలు ఏమీ కొయ్యకుండా జస్ట్ నేను అప్పుడప్పుడు చేస్తాను కదండి, 2 ఎగ్స్ అట్లా వేసేసి పైన చిన్నది సాల్ట్, పసుపు, కారం ఇవన్నీ కూడా వేసేసాను. చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ఒక్కొక్కసారి స్నాక్స్ కింద కూడా ఇలానే చేసుకుంటే, ఇంట్లో ఏమీ తినడానికి లేకపోతే ఇంకా ఒంటరిగా ఉన్నప్పుడు ఏదైనా తినాలనిపిస్తే ఇలా చేసుకుంటా. చాలా బాగుంటాయి. ఇంకా గుడ్లు అట్లు పోసేసిన తర్వాత ఇంతలో ఫ్రిడ్జ్ వెనకాల వాటరు బాటిల్ నిండిపోయిందనమాట. ఇంకా అది బయట పడేస్తుంది. ఎంత ఎండగా ఉందో చూసారు అసలు. ఇది మేము వెనకాల నార్మల్గా అయితే ఫ్రిడ్జ్కి ఒక చిన్న బాక్స్ లాంటిది ఇస్తారు కదండి, అది మాకు పద్దాక పెడతానికి తీయటానికి ఇబ్బంది అవుతుందనమాట. అందుకని మాకు ఇంటి ముందు నీళ్ళ పైపు ఉంటుంది కదా, ఆ నీళ్ళ పైపుని మా వారు కట్ చేసి ఇలా నేరుగా బెజ్జంలో పెట్టేశారనమాట. కొంచెం కాల్చి వెడల్పు చేసి ఇంకా కింద అయితే ఇలా వాటర్ బాటిల్ పెట్టేస్తే ఇది మనము 3 డేస్కి 4 డేస్కి అట్లా ఒక్కోసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. అదంటే ఏంటంటే దాన్ని ఓపెన్ చేసేసరికి సగం వాటర్ అంతా అక్కడే పోతుంది. అందుకని మా వారు ఇలా సెట్ చేశారు. ఇంకా నేను మా వారిద్దరం కూడా అన్నం అయితే తినేసాము. తినేసి ఇంతలో పార్సిల్ వచ్చిందనమాట. పిల్లలకి మన సబ్స్క్రైబర్స్లో ఒకరు బ్యాగ్స్ బుక్ చేస్తారని చెప్పాను కదండి, ఇంకా బ్యాగ్స్ అయితే ఈరోజు వచ్చాయి. రేణుకి అయితే ఆల్రెడీ బ్యాగ్ ఉంది, సాత్వికకి లేదనమాట. ఇంకా పూర్ణ ఒకటి, సాత్వి ఒకటి ఇందులో తీసుకున్నారు. ఈ బ్లూ కలర్దేమో పూర్ణ తీసుకుంది. చూడటానికి చిన్నదిలా ఉన్నా సరే చాలా బాగుంది. మెయిన్ పూర్ణకి కాలేజ్కి బాగా సెట్ అయింది. అండ్ ఈ బుడ్డదేమో సాత్విక కోసం అనమాట, పింక్ కలర్ది. ఇందులోనే బ్లూ కలర్దేమో రేణుకి, సాత్వికకేమో పింక్ది అనుకున్నాము. ఇంకా రేణు ఏమో నీకు ఆల్రెడీ బ్యాగ్ ఉంది కదా పూర్ణకి ఇచ్చేసాయంటే ఒప్పుకోలేదు. సరేలే ఒక 2 రోజులు పెట్టుకెళ్ళు, తర్వాత నీకు నీ పాత బ్యాగ్ ఉంది కదా అది పెట్టుకెళ్దాం అంటే ఇంకా సరే అని తీసుకెళ్ళింది. ఇంకా సాయంత్రంకి ఇంక జిప్పులన్నీ పీకేసి తెచ్చిందనమాట చేతకాక. ఇంకా ఇంటికి వచ్చాక ఆ జిప్పులన్నీ నేను సెట్ చేసి ఇంక అప్పుడు తన పాత బ్యాగ్లో బుక్స్ పెట్టుకుంది. ఇంక ఈ బ్యాగ్ అయితే పూర్ణకి ఇచ్చేసాను. పూర్ణకు కూడా బాగా సెట్ అయింది. సో ఈ 2 బ్యాగులు అనమాట. క్వాలిటీ చాలా బాగుంది. అండ్ పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంకా బ్యాగులన్నీ కూడా సర్దుకుని తాతయ్య దగ్గరికి అయితే వెళ్ళి కాసేపు కూర్చొని వచ్చాను. ఇంట్లో మా వారేమో మామిడిపళ్ళు తిందామంటే సరే నువ్వే కట్ చేయి అంటే కట్ చేస్తున్నారు. ఇంతలో బయట వాతావరణం అసలు ఎంత బాగుందంటే చూసే కొద్దీ చూస్తూ ఉండాలనిపించిందండి. ఇంకా మీకు కూడా చూపించాలని చెప్పి చిన్న క్లిప్ అయితే తీశాను. చాలా బాగుంది కదా అసలు. మబ్బులన్నీ కూడా ఏదో కిందకు ఉన్నట్టున్నాయి అనమాట. మామూలుగా ఈ సినిమాల్లోని కిడ్స్ బొమ్మల్లో చూస్తాను చూడండి, మేఘల మీద అట్లా తేలియాడుతుంటే ఎంత బాగుంటుందో అలా ఉంది. నాకైతే అసలు భలే నచ్చిందనమాట. అందుకని చూడగానే ముందు వీడియో తీయాలనిపించింది. చాలా ఈ మధ్య ఎప్పుడు ఎంత దీనిగా లేదనమాట. చూడండి మీకు కూడా బాగా నచ్చుతుంది. నార్మల్గా వైట్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో దీన్ని బట్టే ఉండిద్దేమో కదా. నిజంగా అసలు పైన ఆకాశం కానీ మబ్బులు కానీ ఒకవైపు గాలికి చాలా అంటే చాలా బాగుంది. ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి. అన్నం తినేసిన తర్వాత బ్యాగ్స్ అవి తీసుకొని ఓపెన్ చేశాను కదా, తర్వాత చీరాల వెళ్ళామన్నమాట. తాతయ్య దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి చీరాల బయలుదేరి వెళ్ళాము. అంటే మాది గోల్డ్కి కొంచెం ఇంట్రెస్ట్ కట్టాల్సింది ఉంటే అది చూసుకొని ఇంకా నాన్నమ్మకి డెత్ సర్టిఫికేట్ అది అప్లై చేయడానికి వెళ్ళాము. ఇంకా అదేది నేను వీడియో తీయలేదనమాట. మళ్ళీ ఇంటికి వచ్చి నుంచి కంటిన్యూ చేశాను. ఇంకా ఇక్కడైతే ఇల్లంతా కూడా మాప్ పెడుతున్నా. పిల్లలు వచ్చేసరికి కొంచెం ఆరిపోయిద్దని పందిరికడే పెడుతున్నా. మళ్ళీ వాళ్ళు వచ్చారంటే తొక్కి పడేస్తారు. మరోవైపు ఏమో వంకాయలు కొయ్యాలి అని చెప్పి మా వారు నేను వస్తానని పాపం అలా వెయిట్ చేసి వెళ్తానంటున్నారు. మళ్ళీ ఇద్దరం అయితే తొందరగా అయిపోతాయి అంటున్నారు. సరే ఎంతసేపు ఇల్లు మాపు పెట్టేసి ఇద్దరం వెళ్ళి తొందరగా కోసుకొని వచ్చేద్దాం అని అయితే అన్నాను.
ఫస్ట్ ఒకటి అట్లా తుడిసాను, తర్వాత గుర్తొచ్చింది అయ్యో డెటాల్ వేయలేదు, అసలే పనిమాల తీసుకొచ్చాను కదా. కానీ డెటాల్ అయితే ఒకసారి యూజ్ చేస్తే తర్వాత నుంచి తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే పెట్టేస్తానండి. తాతయ్య పనుకుంటారు కదా, గదది శుభ్రం చేస్తుంటున్నాను అనమాట. డెటాల్ వేసి ఇల్లు అట్లా తుడిసామంటే ఈగలు తక్కువ వాళ్తున్నాయి. నాకు కూడా తెలీదు, తాతయ్య అన్నారనమాట. అంటే గది తుడుస్తుంటాను కదా, అందుకేనేమో ఈగలు కూడా పెద్దగా రావట్లేదు అంటున్నారు. ఇంకెక్కడేమో మా వారేమో ఒకవైపు వెళ్దాము, మళ్ళీ పొద్దుగుకేక సగంలో అయిపోతాయి కాయలని మా వారు. ఉదయమే తుడవాల్సింది, కానీ చీరలో వెళ్ళేది ఉండడం వల్ల కొంచెం ఆలస్యం అయిపోయింది వచ్చేసరికి. అందుకని ఇంకా రాగానే ఫస్ట్ తుడిచేస్తున్నా. బయట ఎండకి ఆల్మోస్ట్ ఫ్యాన్ వేయకుండానే చాలా వరకు ఆరిపోయిందండి. ఒకవైపు తుడుస్తుంటే మరోవైపు ఆరిపోతుంది. అందులోకి వచ్చి మాది రేకులు కదా, పైనుంచి వెచ్చదనం వస్తూనే ఉండిద్ది వద్దన్నా సరే. ఇంకా తొందరగా ముందు బెడ్రూమ్ అయితే తుడిచేసుకున్నా. బెడ్రూము గుమ్మాలై ముందు అంటే ఫస్ట్ గుమ్మాలై కడిగేసి తర్వాత తుడవటం అయితే స్టార్ట్ చేస్తారండి. బెడ్రూమ్ తుడిచేస్తాను. ఇంకా ఈ హాలు కిచెన్ బయట పంచి 3 తుడిచేస్తే సరిపోతుంది. కింద అయితే ఇంకా మార్నింగ్ అప్పుడప్పుడు అంటే డైలీ నీళ్ళు కొడతా ఉంటాం కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు, బాగానే ఉంటుంది. మెయిన్ ఇల్లు మాత్రమే 2 డేస్కి ఒకసారి అయినా సరే ఇలా తుడుచుకుంటున్నా. ఏమైనా దీపారాధన అట్లా పెట్టేటప్పుడు ఇంకా డైలీ తుడిచేదే పని. మా హాల్ కూడా కొంచెం పెద్దదే, మంచాలు వేయటం వలన కొంచెం చిన్నదిలా కానొచ్చింది, కానీ మంచాలన్నీ బయట పెట్టేసాము. ఇంకా అందుకని కొంచెం విశాలంగా కనిపిస్తుంది. ఇటువైపు అంటే డ్రెస్సింగ్ టేబుల్ పక్కన మిషన్ ఉండేది కదా, మిషన్ అయితే అటు పెట్టేసాము. అటు అయితే ఇంకెవరు వెళ్ళరు, కదపురు పిల్లకాయలు ఇబ్బంది ఉండదని. ఇంకా బయట అంటే పంచి కూడా తుడిచేసిన తర్వాత బయట మొత్తం కూడా ఇంకా ఇసుక ఎక్కువ వస్తుంది, తెలిసిందే కదా, ఇసుక అంతా కూడా తుడిచేసుకున్నా. బయట బండేసాం చూడండి, ఆ బండ వేయకపోతే బాగుండేమో. ఎందుకంటే బండ వేయకపోతే నాకు ఏదేమైనా నార్మల్గా బండ మీద వేసే ముగ్గు కంటే నేల మీద వేసే ముగ్గు భలే నచ్చుతుంది. కల్లాపి రంగు కానీ పేడ రంగు అదే పేడ కానీ కలిపి నీళ్ళు చల్లామంటే మంచి పాజిటివ్ ఎనర్జీలా ఉండిద్ది, చూడటానికి మంచిగా అనిపించిద్ది. అదంతా ఇంకా లేదులండి, ఇంకేమైనా అవకాశం ఉంటే కింద వేసుకోవటమే, మెట్ల కింద. ఇంతలో మా వారు నేను ఇంకా ఇంట్లో ఇల్లు అది తుడుచుకుంటుంటే మా వారు వెళ్ళిపోయారేమో అనుకున్న చెట్ల కాడికి. ఇంకెదిగో వెళ్ళకుండా బయటేమో కొంచెం మంచిగా గాలి వచ్చేది కదా, ఆడ కూర్చొని రీల్స్ చూస్తున్నారనమాట. అంటే తొలికాయలు ఇవే, తొలికాయలు నాతో కోపిద్దామని. పిల్లలు కూడా లేరు కదా, పిల్లలు ఉంటే వాళ్ళతో కోపించే పని. వాళ్ళు లేకపోయేసరికి నువ్వు కోస్తావని నేను ఆగుతున్నా, లేదంటే వెళ్ళి కోసుకునేవాడిని నేనైతే అంటున్నారు. సరేలే మళ్ళీ వచ్చేసరికి ఏ టైం అయిద్దో బట్టలు అవి తీసేసి వెళ్దాంలే అన్నాను. ఏదైతేనే వెళ్దాం అని చెప్పి ఇంటి పని అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా అటు వెళ్ళి ఏదైనా పొలంకి వెళ్ళామంటే ఇంట్లో పని ఉండి పొలం మీద చేయడం అంటే కష్టము. ఏదో ఒకటి క్లియర్ చేసుకున్నాం అనుకోండి, అంటే ఇప్పుడు ఇంటికాడ పని చేసేసి చెట్ల కాడికి వెళ్ళానంటే ఇంకా దిగులు ఉండదన్నమాట. ఏ టైం అయినా వెళ్ళి నేరుగా వంట చేసుకొని పిల్లలకి స్నానాలు చేసుకోవచ్చు అనే ఇదిలో ఉంటాము. అది ఇంటికాడ ఎక్కడ పనులు అక్కడ ఉండి పొలం మీదకి వెళ్ళామంటే మళ్ళీ వెళ్ళి ఇంట్లో పని ఎప్పుడు చేస్తామని చెప్పి సరిగ్గా అక్కడ కూడా చేయము. ఇంకా అందుకని ఇంట్లో పని ఒక్క గిన్నెలు కడగడం తప్ప మిగతా అన్నీ చేసుకున్నా. ఇంకా వచ్చిన తర్వాత గిన్నెలు అయ్యి కడిగేసుకున్నామండి. ప్రజెంట్ నేను ఈ మధ్య పెట్టే షార్ట్ వీడియోస్ అన్నీ కూడా నాకు హెల్త్ బాగున్నప్పుడు తీసిన వీడియోస్, అవి ఇంకా షెడ్యూల్ అయి పెట్టేసుకున్నాను అనమాట. సో అవి డైలీ ఒక్కొక్కటి అప్లోడ్ అవుతున్నాయి. హెల్త్ బాగాలేకపోతే ఇంకా అప్పటి నుంచి ఏం తీయలేదు. ఈరోజు ఇంత హుషారుగా పని చేశాను కదా, ఇంకా నైట్ సడన్గా స్టమక్ పెయిన్ వచ్చేసింది. ఇంకా చూపిస్తానండి. ఇంక ఇప్పుడైతే చెట్ల కాడికి అయితే వచ్చేసాం నేను మా వారు. అప్పుడే పిల్లలు కూడా వచ్చారనమాట. పిల్లలు వస్తేనే ఇంకా వాళ్ళు ఈ నూగు మొత్తం వంగ చెట్లు నూగు అనమాట, దురద పుట్టిద్ది. ఇంకా ఆడికి వద్దమ్మా అంటేను ఇద్దరికి కూడా కొట్టి తీసుకెళ్ళి ఏమైనా తినేవి కొనిపించి ఇంకా వాళ్ళనైతే ఇంటికి వెళ్ళమని మేము వచ్చాము. కానీ ఈరోజు అయితే మాత్రము నా పని అయిపోయిందండి. నార్మల్గా వంకాయలు కోయటానికి వస్తే ఏమైనా చొక్కాలంటే వేసుకొని వస్తారంట. మా వారికి మరి తెలియదో కానీ నాకు చెప్పలేదు. నేను కూడా డ్రెస్ వేసుకొని నార్మల్గా వచ్చేస్తాను. ఇంకా మా వారైతే టీ షర్టు, నావి ఇంకా 3/4 హ్యాండ్స్ అనమాట. కానీ మా వారు అసలు వామ్మో కోస్తుంటే ఆ చెట్టులో నేనే కానొత్తలేదు, అంత హైట్ ఎదిగిపోయినాయి చెట్లు. దానితోడు నూగు ఉంటుంది కదా, నూగు అనేది గాలికి ఎగురుతుందనమాట కోస్తుంటే. ఇంకా కోసి వచ్చిన తర్వాత నా పని చూడాలి, అసలు చేతులు దురదలు వచ్చేసినాయి. ఇంకా ఫస్ట్ అయితే నాతోటే కాయలు కోపించారు మా వారు. ఇంకా కోసేసిన తర్వాత మిగతా ఇంకా తిరగడం అయితే స్టార్ట్ చేసాము. ఎంతో కొంత ఆశ ఉందంటే మాత్రము ఈ వంగ చెట్ల మీదే ఏమైనా కాయలు వస్తే కొంచెం బెటర్ అని. ఎందుకంటే దొండపందిరి లేదు కదా, మెయిన్ ఆదాయం దొండపందిరి. ఇప్పుడు అది లేకపోయేసరికి మాకు ఇక్కడ తెలుస్తుందనమాట దాని విలువ. ఇంకా వంకాయలు కూడా ఏం పెద్దగా రావట్లేదు, మరి ఎండలకు ఏమో కానీ ఒక మడి అయితే కోసేస్తారు సగానికి, మళ్ళీ చిగురు వస్తాయి కదా అని. అలా కోసేసినవన్నీ చిగురు వచ్చి కొంచెం కిందకు ఉన్నాయి, కానీ మొత్తం కొయ్యలేదనమాట. ఇవి చాలా హైట్, అసలు కోస్తుంటే ఎక్కడే పాము ఉంటుందని నా భయము.
మా వారు మాత్రము పాములేమి ఇందులో ఉండవులే, ఇందులో అంటే పాములు ఉండవు కానీ పందికొక్కులు అవి మాత్రం ఎక్కడికక్కడ గుంటలు చేసేసాయి. ఏ గుంటలు వెళ్ళి పడతాను కాలేసి అని భయం ఒకటి వేసింది. ఎక్కడికక్కడ చెప్పులు ఎక్కించుకోవడము, చెప్పులు వదిలేయటమే సరిపోయింది. ఇంకా ఎలా అయితేనే మొత్తానికి సగం కోసి సగం వదిలేసాము. ఏం పెద్దగా కాయలు దొరకట్లేదనమాట. అందులో సగం అయితే పుచ్చులే కనబడ్డాయి. ఇంకా మా వారేమో చెవులు పెట్టుకురప్ప వీటితోటి అని అంటున్నారు. ఇవి పెట్టుకుంటే ఇంకా నా చెవులతో పాటు నేను కూడా భూమిలోకి వెళ్ళిపోతాను బావా అని నేను అంటున్నా. అంటే అప్పటికి పూర్ణ వచ్చిందిలేండి. ఇలా కోస్తుంటే మధ్యలో కాల్ చేసిందనమాట. బాబాయ్ వచ్చేసానంటే ఇంక వెళ్ళి తీసుకొని నేరుగా చెట్ల కాడికి తీసుకొచ్చేసారు. ఇంకా రాగానే తనే వీడియోస్ అవి తీసింది. ఇవి ఎండల వల్లనే సగం ఇవి కాయలు రాలేదు. వేసి కూడా అప్పుడెప్పుడో మేము శ్రీరామనవమికి వేసామండి. ఇవి ఇప్పటి వరకు ఇదే ఫస్ట్ టైం కోయటం అనమాట. అప్పుడెప్పుడో వేస్తే ఇంక ఇదిగో చేతులు ఎట్టదు ఒత్తుకుంటున్నాను చూసారా, మొత్తం నూకే ఉందన్నమాట చేతుల మీద. ఏడొకవైపు దురద పడుతుంది. ఇంటికి వెళ్ళి ఎంత తొందరగా స్నానం చేద్దామా అనిపించింది. గట్టిగా కోస్తే బకెట్ కాయలు కూడా దొరకలేదు. అందులో ఇదిగో ఈ సైడ్ కింద పెట్టేవన్నీ పుచ్చులే అనమాట. ఇంకా అటువైపు మా వారికేసి పెట్టేవన్నీ మంచి కాయలు. ఇంకా కొంచెమే దొరికాయని చెప్పి అందులో సగము బాపట్లలో ఉండే వాళ్ళ బాబాయ్ కొంచెం, మేము కొంచెం కూరకైతే తీసేసుకున్నాము. అంటే ఒక బియ్యం టిక్కీ అయినా దొరికితే మార్కెట్కి తీసుకువెళ్దాం అనుకున్నారు. ఇంకా అక్కడ అంత లేదనమాట. ఇంకా అందుకని కోసినంత వరకు కూర వండుకొని చక్కగా తినేసాము. తొలికాయలు ఏడు నుంచి ఇంటికి వెళ్ళామా. ఇంటికి వెళ్ళగానే ఇంకా తాతయ్య దగ్గరికి వెళ్తేనేమో తాతయ్య లేవలేక అక్కడే కొంచెం టాయిలెట్కి అన్నీ పోసేస్తున్నారనమాట. ఇంకా అదంతా డెటాల్ వేసి శుభ్రంగా తాతయ్య గది క్లీన్ చేసుకొని అదంతా ఊడ్చుకొని ఇంకా కడగడానికి కొంచెం గిన్నెలు అన్నీ ఉంటే కడిగి తాతయ్య దగ్గర కాసేపు ఉండి మళ్ళీ ఇంటికి వెళ్ళాము. అంటే తాతయ్య బాగా కొంచెం ఇబ్బంది అయిపోతుంది. ఆ మధ్య గుంటూరు తీసుకువెళ్ళారు కదా, గుంటూరు తిప్పడమేమో ఇంకా ఎక్కువ హెల్త్ పాడైపోతుందన్నమాట జర్నీ వల్ల. అయినా సరే అక్కడికే వెళ్దామంటారు. కానీ మొన్న అయితే మరీ అసలు గుంటూరు నుంచి వచ్చేటప్పుడు బాపట్ల దగ్గర స్పృహ కోల్పోయి సడన్గా పక్కన పనుకుని పోయారనమాట. ఇంకా మా వారు మా పెదనాన్న ఇద్దరు కూడా మెల్లిగా ఒక గంట సేపు అక్కడ అలాగ స్పృహ లేదంట. చాలా ఇబ్బంది పడ్డారు. అయితే ఏదో ఆటో మాట్లాడి ఇంక ఇంటికి తీసుకొచ్చారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. అయినా సరే మళ్ళీ స్కానింగ్ తీశారు కదా, ఆ స్కానింగ్ రిపోర్ట్స్ వచ్చే వరకు కూడా కొంచెం వెయిట్ చేయండి, మేమే కాల్ చేస్తామన్నారు వాళ్ళు. ఇంకా రీసెంట్గా కాల్ చేశారనమాట, ఇలా వచ్చినాయి రిపోర్ట్స్ ఒకసారి రండి అని. కానీ ఏంటనేది ఇంకా చెప్పలేదు. వీళ్ళు వెళ్ళాక అప్పుడు ఏమైంది అనేది తెలిసిద్ది. నెక్స్ట్ దొండ పందిరి ఒకటి పడిపోయింది కదండి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా పందిరి పెడతానికి దుంపలు అయితే తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా కొంచెం వాడినట్టున్నాయి అనమాట. ఇంకా వాటిని కొంచెం వాటర్లో వేసి కాసేపు అంటే నైట్ అట్లా వదిలేస్తారు. పనుకునే ముందు ఆ వాటర్ అంతా కూడా తీసేస్తారు. మళ్ళీ వాటర్తో అలా వదిలేసామంటే దుంపలు పాడైపోతాయి. ఇంక ఇదిగో ఇవన్నమాట. కానీ చాలా బాగా చిగురు వస్తున్నాయి. నార్మల్గా ఇలాంటి దుంపలు నాటిన వారం రోజులకి చిగురు వస్తాయి, కానీ ఈ మాత్రము నాటిన 2 రోజులకే చిగురు కనిపిస్తుంది. కాకపోతే ఇవి భూమిలో నాటుకుంటే ఇలా వాటరు గ్లాసులు ఉంటాయి కదా, ఈ గ్లాసుల్లో అయితే ఇసుక వేసి నాటాము. మామూలుగా అయితే ముందు నార్మల్గా ఇంటి ముందు వేప చెట్టు ఉంది కదండి, అటు సైడ్ కింద నాటేద్దాం అనుకున్నాము. కానీ అలా నాటడం వల్ల ఏంటంటే మళ్ళీ చిగురు వచ్చాక తీస్తాం కదా, అలా తీసేటప్పుడు వేర్లు అనేవి తెగిపోతాయి అన్నమాట. దానివల్ల మళ్ళీ మొక్క అనేది దెబ్బతింటుంది. ఇంకా వాళ్ళ బాబాయ్ కూడా సేమ్ ఇదే మెథడ్ ఫాలో అయ్యి ఇలానే సేమ్ చేశారంట. అన్నీ బాగా వచ్చినాయంటే ఇంకా మా వారేమో ఈ డిస్పో గ్లాసులు అవి తీసుకొచ్చి వీటికేమో బెజ్జాలు పెడుతున్నాము. ఇదిగో మొత్తం 4 అయితే కూర్చున్నాము. బెజ్జాలు పెడుతుంటే ఇంకా మా రేణు ఏమో సర్దుతా ఉంది. మొత్తానికి అవి కంప్లీట్ చేసి ఒక పక్కన అయితే పెట్టేస్తామండి. వీలైనంత తొందరగా పందిరి పెట్టేసేయాలి, అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు పెడితే అది మళ్ళీ లైన్లోకి రావడానికంటే కాయలు రావడానికి దగ్గర 2 మంత్స్ 3 మంత్స్ గట్టి పడిద్ది అనమాట. ఇంకా నైట్ మాత్రము నేను ఒకరిని పూర్ణ ఒకరిని పట్టుకొని చాలాసేపు అయితే వీళ్ళకి చదివించామన్నమాట. నేనేమో రేణుతోటి చిన్న పదాలు అన్నీ విడమర్చి పలకడం నేర్పించాను. ఇంకా నెక్స్ట్ డే అనమాట ఇది. ఆ రోజు ఎంత హుషారుగా పనిచేశాను. ఆ నెక్స్ట్ డే సడన్గా నైట్ కడుపులో నొప్పి వచ్చింది. అసలు సడన్గా అనుకోకుండా ఎంత పెయిన్ వచ్చిందంటే మా వారైతే అసలు నిద్రపోలేదు. అది కూడా ఎప్పుడు మళ్ళీ రాత్రి 2-3 అంటే తెల్లవారుజామున 2-3 ఆ టైం అప్పుడు వచ్చింది నొప్పి. ఇంకా పనుకోలేక ఏడుస్తూ ఒకవైపు ఏమో ఒళ్ళంతా చెమట పెట్టేసి బీపీ డౌన్ అయిపోయింది కదా, అలా అయిపోయాను అనమాట. ఊర్లో కూడా పరిస్థితులు ఏం బాగాలేదు. నాన్నమ్మ చనిపోయిన తర్వాత ఇప్పటికి 3 చనిపోయారు. అది ఒక గిల్ ఉంది. సో ఇలా హెల్త్ బాగాలేకపోయేసరికి నాకు సడన్గా మా వారు
ఇంకా పనుకోకుండా కొబ్బరి నూనె రాయటము అది ఇది చేయటము, అసలు తనకి నిద్ర లేదనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం ఓపిక తెచ్చుకొని వీళ్ళకి బాక్స్ వరకు వండేసి పంపించేశాను. తర్వాత మా వారు నన్ను తీసుకొని హాస్పిటల్కి వెళ్తే ఆ సిలైన్లు పెట్టారండి. ఇంకా పెట్టి ఇంటికి తీసుకొచ్చాక కాసేపు రెస్ట్ తీసుకున్నా. ఇంకా సాయంత్రం ఆ పువ్వులు అనమాట ఇంటి వెనకాల మావయ్య కోసి ఇచ్చారు. నేను కూడా వెళ్ళలేదు, ఎవరు కోయిలా, మావయ్య కోసి తీసుకొచ్చారనమాట. ఇంకా ఉన్నాయి నువ్వు కోసుకోవచ్చు కదమ్మంటే నాకు ఇలా సిలైన్ పెట్టుకున్నాను మావయ్య హుషారు లేదంటే ఆ జాజులు మల్లెపూలు ఇంక వీళ్ళకి కట్టడం చేత కాదు కదా, ఇంకా మెల్లగా నేను అలా కట్టాను. ఇంకా కట్టాక ఇది ఆ నెక్స్ట్ డే అనమాట. ఉదయం అంటే ఆ రోజు నైట్ కూడా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాం. పెయిన్ ఇంకా తగ్గకపోయేసరికి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి ఇంజెక్షన్ అయితే చేయించుకున్నాను కానీ నైట్ అయితే ఇంకా నొప్పి అయితే అలాగే ఉందనమాట. ఏమీ తగ్గలేదు సరిగ్గా. అంటే తెల్లవారు 4 గంటల వరకు పనుకోలేదు, అలాగ అటు ఇటు తిరుగుతా ఆ పెయిన్ తోటి బాధపడుతూ ఉన్నాను. ఇంకా ఈరోజు కూడా ఏమైనా బాగా ఎక్కువ వస్తే హాస్పిటల్కి తీసుకెళ్దాం అన్నారు కానీ ఇంకా మార్నింగ్ లేచాక పెయిన్ ఏమీ లేదు కానీ కొంచెం నీరసంగా ఉందన్నమాట. ఇంకా నేను అసలు మార్నింగు నైట్ అంటే తెల్లవారు 4 వరకు నిద్రపోలేదు కదా, ఇంక అప్పుడు అలా పనుకుంటే లేచేసరికి ఏందబ్బా ఎవరు లేపలేదని చూస్తే టైము 5:15 అయింది. ఒకవైపు ఏమో పూర్ణిమ లేచి గిన్నెలు కడిగేసి వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి ఇల్లంతా ఉడ్చేసింది. మా వారేమో ఒకవైపు తోటకూర కోసేసి పిల్లలకి బ్రష్లు అవి చేపించారనమాట. ఇంకా లేచేసరికి ఏందబ్బా నేను లేకపోయినా సరే ఇంత చక్కగా చేసుకుంటున్నారా అనుకున్నా. ఎందుకంటే మామూలుగా అయితే నేను లేచి పనులన్నీ చేస్తే కానీ వీళ్ళు లేవరు. కానీ నాకు హెల్త్ బాగాలేకపోయేసరికి మాత్రము చాలా మా వారు మాత్రం అసలు బాగా కేరింగ్ తీసుకున్నారండి. నిజంగా మామూలుగా అయితే ఈ 2 రోజులు చెట్లకి సరిగ్గా నీళ్ళు పాతకు కూడా వెళ్ళలేదన్నమాట. ఇంకా మా వారు తోటకూర కోసి పెట్టారు కదా, దాన్ని మంచిగా కడిగేసి ఇంకా ఒకవైపు తోటకూర, మళ్ళీ వీళ్ళు వెళ్ళే టైంకి తోటకూర అవ్వదేమో అని చెప్పి ఒకవైపు ఎగ్ రైస్ అయితే చేశాను. అప్పటికి రైస్ పూర్ణ కడిగి పెట్టేసింది, నేను లేచేసరికి రైస్ వండేసర్లండి. ఇంకా వెంటనే కర్రీ అయితే చేసేసాను. అసలు ఈరోజు నిజంగా ఎప్పుడూ లేవని వీళ్ళు ఎంత మంచిగా లేచి అసలు చేసుకుంటుంటే ఎంత హ్యాపీ అనిపించిందో. ఇంక ఇవి దొండదుంపలు తర్వాత చూపిస్తానండి. ఇంక ఇదిగో పూలు కూడా కట్టిన తర్వాత వీడియో తీద్దాం అనుకుంటే ఇంకా కుదరలేదు. అందరూ కూడా బాగా తగ్గిపోయేవి అంటున్నారు. నిజమే, ఎప్పుడైతే ఇల్లు పగలము పందిరి పడిపోయిందో అప్పటి నుంచి ఇంకా కొంచెం ఎక్కువ టెన్షన్స్, బాధ, ఏదో తెలియని భయం, వీటి వల్ల కొంచెం అంటే ఫుడ్ అది సరిగ్గా తీసుకోలేదనమాట. అందరూ అదే అంటున్నారు మా ఇంటికాడ కూడా బాగా తగ్గిపోయేవని. అరటి చెట్టు కూడా నరికేస్తామండి. మళ్ళీ ఏందో అది నాటినప్పటి నుంచి అసలు ఏం అంత మంచిగా అనిపించలేదు. పొద్దున్నే లేచి అరటి చెట్టు మొహం కూడా చూడకూడదు అది ఇది అంటున్నారనమాట. అందుకని ఇంకా గ్లాసుల్లో ఇసుక వేసి ఇలా దుంపలు అయితే నాటేసి చుట్టూ ఒక చీర కట్టేసాము. ఇంటి దగ్గర అయితే పైప్ ఉంటుంది కదా, ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు అందుబాటులో పెడుతూ ఉంటామని ఇంటి దగ్గరే పెట్టేస్తామండి. చెట్ల కాడ ఇప్పుడు ప్రస్తుతానికి మొత్తం శుభ్రం చేస్తున్నారనమాట. ఎక్కడ కూడా నీళ్ళు పెట్టే అవకాశం లేదు. అందుకని ఇంకా పూర్ణిమ మార్నింగ్ బట్టలు వేసేసింది కదా, ఇంకా అవైతే ఇప్పుడు ఆరబెట్టాలి. నాన్నమ్మ దినం రోజు పసుపు కుంకాలతో పంచిన చాట్ అనమాట, గుర్తుగా ఉంటుందని నేను తీసుకొచ్చుకున్నా. దానికి ఏందో అలకాలంట, అప్పుడు అలిగిన తర్వాత యూజ్ చేసుకోవచ్చు. ఇంకా బట్టలు ఆరబెట్టేసి పిల్లకాయలు ఇడిసిన బట్టలు ఇవన్నీ కూడా తీసుకెళ్ళి పక్కన పెడుతున్నా, లేదంటే ఇంటి ముందు అలా ఒక పక్క ఉంటాయి అనమాట. ఇంకా నిన్నైతే అసలు సిలైన్ పెట్టుకున్న తర్వాత గిన్నెలు కూడా ఉదయం కడగలేదు, సాయంత్రం లేచి కడిగానమాట గిన్నెలు. కానీ ఈరోజు మాత్రం పూర్ణ పొద్దున్నే పని అంతా కంప్లీట్ చేసింది. ఈ డోర్ కట్టిన ఒకటి ఇప్పుడు కట్టాలి, లేదంటే ఎండ నేరుగా ఇంట్లోకి వచ్చేస్తుంది. అసలు ఎక్కువగా పని చేస్తున్నావు, మిషన్లకు కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు. నేను కూడా తీసుకుంటున్నా. నిజం చెప్పాలంటే ఇదివరకు పొలం ఉండేది కదా దొండకాయలు కోయడం, అప్పుడుతో పోలిస్తే ఇప్పుడు కొంచెం పని తక్కువే. కానీ ఇక్కడి నుంచి కొంచెం హెల్త్ మీద శ్రద్ధ పెట్టాల్సిందే. ఇప్పటికైతే ఆరోగ్యం కొంచెం బాగానే ఉంది. ఇంకేమైనా పెయిన్ అనిపిస్తే పెద్ద హాస్పిటల్కి వెళ్దాం అన్నారు కానీ పెయిన్ తగ్గింది, కానీ కొంచెం నీరసంగా ఉందన్నమాట. సో ఇంకా ఒక 2 డేస్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నానండి. వీడియో చూసి వెళ్ళిపోతారేమో, ఒక చిన్న లైక్ ఇచ్చి హైప్ ఇవ్వండి. అలానే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.